దయ్యాలున్నాయా అని ఎవరినైనా కదిలిస్తే చాలు దయ్యాల గురించి రామాయణం మహాభారతం రేంజ్లో కథలు చెప్పుకొస్తారు. కానీ ఇంతవరకు దయ్యాలు ఉన్నాయా లేవా అనేది మాత్రం డాలర్స్ క్వశ్చన్ ప్రశ్నలాగే మిగిలిపోయింది. కానీ దీనికి సంబంధించి ఎటువంటి సరైన కథనాలు ఇంతవరకు రాలేదు. అయితే మన భారతీయ రోడ్ల మీద కొన్ని దయ్యాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయట. వినటానికి విడ్డూరంగా ఉన్న ఇలాంటి రోడ్లు నిజంగానే ఉన్నాయంటున్నారు. మరి ఆ రహదారులేంటి తెలుసుకుందాం పదండి. మొదటిది రాంచీ జంషెడ్పూర్ జాతీయ రహదారి. జాతీయ రహదారుల గురించి అవగాహన ఉంటే దీన్ని 33వ జాతీయ రహదారి అంటారు. ఈ హైవేలో ఉన్న 40 కిలోమీటర్ల మేర దయ్యాలు మాటు వేసి ఉంటాయట. ఎందుకంటే గత 3 ఏళ్లలో కేవలం 40 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 243 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కువ భయంకరమైన జాతీయ రహదారుల్లో ఇది మొదటి స్థానంలో ఉంది. ఇక రెండవ స్థానంలో ముంబై నాసిక్ జాతీయ రహదారి. దయ్యాలకు స్థావరాలుగా ముంబై నాసిక్ మీద కాసర్ఘాట్ అనే ప్రాంతం ప్రసిద్ధిగాంచింది. ఈ జాతీయ రహదారి మీద కాసర్ఘాట్ అనే ప్రాంతంలోకి వాహనాలు వెళ్లేసరికి అక్కడ చుట్టుపక్కలున్న అడవిలోని చెట్లు పొదలు ఎంతో భయంకరంగా ఊగుతాయి. అంతేకాదు వాటి మీద తలలేని మహిళ దర్శనమిస్తుంది. ఆ తర్వాత మీరు తెలివిని కోల్పోయి ప్రమాదానికి దారితీస్తుందని చెప్తారు. ఇక మూడో స్థానంలో రహదారి 209 సత్యమంగళం. సత్యమంగళం కాకులు కూడా దూరలేని కారడవి. ఇదొకప్పుడు కూసు మునుస్వామి వీరప్పన్ తలదాచుకునే ప్రాంతం. అప్పట్లో ఇతను ఇక్కడ డబ్బు కోసం అటుగా వెళ్లేవాడిని వెంబడించేవాడు. అయితే వీరప్పన్ చనిపోయాక కూడా అదే విధంగా చీకట్లో లైట్లు వెలిగేవి. అంతేకాదు భయానక శబ్దాలు వినిపించేవని కొంతమంది కథనం. అంటే దీని అర్థం అక్కడ వీరప్ప ఆత్మ ఏమైనా తిరుగుతుందా అని. ప్రస్తుతానికి ఆన్సర్ అయితే సస్పెన్స్. ఇక నాలుగో స్థానంలో కాషిడి ఘాట్ ముంబై గోవా హైవే. ముంబై గోవా రహదారి మధ్య వచ్చే కాషిడి ఘాట్ రోడ్ మరొక మిస్టరీకు నిలువు. ఎందుకంటే ఈ ఘాట్ రోడ్డు ఎంతో ఎత్తులో ఉంటుంది. అంతేకాదు చాలా వరకు మలుపులతో కూడి ఉంటుంది. అయితే అటుగా వెళ్లే కార్లు లేదా బస్సులు మలుపు వద్ద తిరుగుతున్న సమయంలో కుడి చేతి వైపున ఓ వ్యక్తి వచ్చి ఉన్నట్టుండి స్టాప్ అనే సంకేతాన్ని ఇస్తాడు. ఆ తరుణంలో డ్రైవర్లు భయపడి వాహనాన్ని అలాగే లోయలోకి నడిపేస్తారు. ఇలాంటి కథనం మీదే అక్కడ చాలా ప్రమాదాలు జరిగాయట. ఇక ఐదో స్థానంలో బసంత్ అవెన్యూ రోడ్. చెన్నైలోని ఈ బసంత్ అవెన్యూ రోడ్డు కూడా కథ ఉంది. ఈ రోడ్డు పగలంతా సందడిగా ఉంటుంది. అయితే చీకటి పడే కొద్దీ అక్కడ పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. అయితే ఆ రోడ్డులో వింత శబ్దాలు, ఎవరో అక్కడి నుంచి తోసినట్టు, ఏదో బలం మన మీద ప్రయోగించబడుతున్నట్టు అనిపిస్తుందట. అయితే ఎంతో కాలం నుండి ఇదే తంతు నడుస్తున్నట్టు తెలిసింది. ఇక ఆరో స్థానంలో 2 లైన్ల ఈస్ట్ కోస్ట్ రహదారి. ఈ రహదారి గుండా ప్రయాణించేవారు ఆ రోజంతా సంతోషంగా ఉంటారట. కానీ చీకటి పడేంత వరకు తెలియదట ఆ రోడ్డు మహత్యం. కొంతమంది ఆ రోడ్డు మీద ప్రయాణించిన డ్రైవర్లు, ప్రయాణికుల కథనం ప్రకారం అర్ధరాత్రి పూట ఓ యువతి తెల్లచీర కట్టుకుని రహదారి నడిభాగంలో నడియాడుతూ ఉంటుందట. అయితే ఆ రోడ్డు ఎక్కువ శాతం ప్రమాదాలు ఆ దయ్యం వల్లే జరిగాయని చెప్తారు. ఇక 7వ స్థానంలో ఢిల్లీ కంటోన్మెంట్ రోడ్. ఈ రోడ్డు మీద బాగా చీకటి అలుముకున్నాక ఓ దయ్యం తెల్లటి చీరలో రోడ్డు మధ్యలో ఉంటుంది. అటుగా వచ్చేవారిని మట్టు పెడుతుందని చెప్పుకుంటారు. అయితే దీని గురించి ఓ వ్యక్తి మాట్లాడుతూ, మీరు ఆ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత మీ వాహనాన్ని రాకెట్ వేగంగా నడపాలి, లేకపోతే మీరు బుక్ అయినట్టే అని చెప్తాడు. ఇక దయ్యాలు ఉన్నాయా లేవా అనేది ఒకరు చెప్తే తెలిసే రహస్యం కాదు, స్వయంగా అనుభవాన్ని పొందితే తప్ప. అయితే అనుకోకుండా వాటిని చూస్తే తప్పులేదు. కానీ అదే పనిగా వాటి ఛేదంలో పడితే చాలా ప్రమాదం. ఎందుకైనా మంచిది అటువంటి పనులకు దూరంగా ఉండండి. అయితే ఈ మొత్తం సమాచారం ఓ వెబ్సైట్ ప్రచురించిన కథనం ఆధారంగా మీకు చెప్పాను. నేను మాత్రం దయ్యాలు ఎప్పుడు చూడలేదు.